కన్నడ సినీ ఇండస్ట్రీకి చెందిన రుక్మిణి వసంత్ ఇప్పుడిప్పుడే తెలుగులోకి ఎదుగుతుంది. వరుసగా బడా హీరోల సరసన ఛాన్సులు దక్కించుకొని ముందుకు దూసుకెళ్లేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. అప్పుడో ఇప్పుడో ఎప్పుడో సినిమాతో 2024లో తెలుగులోకి అడుగుపెట్టిన ఈ స్టార్ హీరోయిన్ ఇప్పుడు ఏకంగా జూనియర్ ఎన్టీఆర్ డ్రాగన్ సినిమాలో యాక్ట్ చేస్తుంది. ప్రశాంత్ నీల్ జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో రాబోయే ఈ మూవీలో హీరోయిన్గా రుక్మిణి వసంత్ యాక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇలాంటి పీక్ టైంలో బికినీలో కనిపించి అందరికీ షాక్ ఇచ్చింది. ఓ మ్యాగజైన్ షూట్ కోసం గ్రీన్ కలర్ బికినీలో మెరిసిందని, ఈ సందర్భంగా తన హాట్ అందాలను ఆరబోస్తున్నట్టు వీడియోలు రిలీజ్ అయ్యాయి. స్విమ్మింగ్ పూల్లో రకరకాల ఫోజులు ఇచ్చి యూత్ను రెచ్చగొట్టే విధంగా ఉన్నాయి. దీంతో రుక్మిణి వసంత్ బికినీ ఫోటోలు, వీడియోలు సైతం వైరల్గా మారాయి. వీటిని చూసినటువంటి నెటిజన్స్ బోల్డ్స్ కామెంట్ చేస్తున్నారు. అయితే రుక్మిణి ఒరిజినల్ వీడియో కాదని, ఏఐ ద్వారా క్రియేట్ చేశారని క్లారిటీ ఇచ్చింది. తాను బికినీలో స్విమ్మింగ్ పూల్లో దిగుతున్నట్లుగా డీప్ ఫేక్ వీడియోలు క్రియేట్ చేయడంపై హీరోయిన్ రుక్మిణి వసంత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి నకిలీ కంటెంట్ను సృష్టించడం, వైరల్ చేయడం బాధ్యతారాహిత్యమని, తీవ్రమైనటువంటి ప్రైవసీ ఉల్లంఘనని మండిపడ్డారు. సదరు వ్యక్తులపై చట్టమైనటువంటి చర్యలు తీసుకున్నట్లుగా కూడా ఇన్స్టాగ్రామ్లో తెలిపారు. ఫేక్ కంటెంట్ను ఎవరూ పోస్ట్ చేయొద్దని కూడా వార్నింగ్ ఇచ్చారు.